అయ్యా ఓ ప్రభు, హే విభో, హే కృష్ణ, నాకు నవోపతాప అన్నాడు. నవోపతాప అంటే చావబోయేటువంటి సమయంలో నీ శరీరంలో 9 రకాలైనటువంటి బాధలు కలుగుతాయట. అవి ఎలా కలుగుతాయి, ఏమేమిటి అనంటే రకరకాలు, ఒక్కొక్కళ్ళకి కూడా ఆ నవ విధాలైనటువంటి ఈ బాధలతోటి నీకు 11వ బాధగా వచ్చేటువంటిది ఏమిటి అంటే మృత్యువు అని చెప్పి అన్నారు. చివరికి వస్తుంది. అంటే చావటం అనేది సులభంగా రావట్లేదు, దాంతోపాటు ఎన్నో ఇతరమైనటువంటి కష్టాలను తీసుకొని వస్తూ ఉంటుంది. నీ ఇంద్రియ గోళాలన్నీ కూడాను అంధకార బంధురమైపోతాయి. మర్మ దృఢాభిఘాత నిస్సంధి బంధనం అనన్నాడు. అంటే నీ నిఖిలమైనటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడాను ఎక్కడి కీళ్ళు అక్కడ పట్టుకుపోతాయి, ఎక్కడి శరీర భాగం అక్కడికి పనిచేయటం మానేస్తుంది. కనీసం నోటితో నువ్వు పిలవలేవు. నీ బుద్ధికి ఎదురుగా నుంచున్నవాడెవడో కూడా తెలియదు. ఏ భార్యాబిడ్డల కోసం జీవితాంతం అల్లాడిపోయావో కనీసం ఆ భార్యని, ఆ బిడ్డని, ఆ మనవడిని, ఆ మనవరాల్ని ఎవ్వరిని గుర్తించేటువంటి స్థితిలో కూడా నువ్వు ఉండవు. ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పటికే. అన్ని రకాలైనటువంటి బాధలో పడి నిస్సంధి బంధనముదేతి నవోపతాప. అలాంటి ఒక దుష్కరమైనటువంటి పరిస్థితిలో నేను పడబోయే లోపలే స్వామి తావద్విభో, హే ప్రభో, తావత్ అప్తలోపల భవతు తావక చంద్రాతప ద్విగుణిత మమ చిత్తధార అన్నాడు. స్వామి నీ అందమైనటువంటి ఆ ముఖార విందాన్ని చూసి, చంద్రబింబము వంటి ఈ యొక్క సుందరమైనటువంటి ఆ ముఖాన్ని నేను చూసేసి, భవతు తావక చంద్రాతప ద్విగుణిత, 2 రెట్లుగా అధికమైనటువంటి ఆ వెన్నెలని, చల్లనైనటువంటి ఆ వెన్నెల్ని నేను పొంది ఆ ఆనందంతో నేను పోయేటట్టు చూడు స్వామి అంటాడు. పోయేటప్పుడు కష్టాలు పడుతుంది ఎందుకండి పోవటము? హాయిగా పోవాలి అని చెప్పి మనం అనుకోమా? అనాయాసేన మరణం ప్రతివాడు కోరుకునేటువంటిది ఏంటి? ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా నాకు మరణం రావాలి స్వామి. ఎలా వస్తుంది నీకు? మనం ఏమైనా సాధారణమైన వాళ్ళమా? ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. ఇన్ని పాపాలు చేసినటువంటి మనకి సాధారణ మరణం ఎలా వస్తుందండి బాబు? రాదు. అది రావాలి అంటే ఇదిగో ఈ కృష్ణుణ్ణి ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయిస్తే ఆ సుఖంతో ఈ కష్టాన్ని నువ్వు మర్చిపోతావు. ఇప్పుడు ఒక ఆనందంలో నువ్వు ఉన్నావు అనుకోండి, అప్పుడు బాధ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. నీకు తక్కువగా ఉన్నటువంటి బాధతో నువ్వు పోతావు, ఎక్కువగా ఉండేటువంటి ఆనందంతో పోతావు. కాబట్టి అలాంటి ఒక ఆనందం నాకు కావాలి అంటే స్వామి నాకు ఒక్కసారి నీ ముఖమండలాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలగజేయవయ్యా అని ఎంతో ఆర్తితో ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. వారందరికీ కూడా ఇటువంటి ఆర్తే ఆ కృష్ణుడి మీద ఉండాలి. అది ఉన్నప్పుడే మన జీవితం సుఖవంతమైనటువంటి జీవితమయ్యి కనీసం మరణం కూడాను ఒక సుఖవంతమైనటువంటి మరణాన్ని కూడా మనం పొందగలుగుతాం. కనుక ఇటువంటి ఆర్తితో భగవంతుడిని ప్రార్థించటానికి, అటువంటి ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి అందరికీ స్వాగత పలుకుతూ ఉన్నాం. రండి కలిసి ప్రయాణం చేద్దాం. నేటికి స్వస్తి.